యాండి బాబుకు త్వరగా ఫోన్ చేయండి. ముందు వాడు ఫోన్ ఆన్సర్ చేయాలి కదా. Come on, pick up. Party, please. Really excited to go. This is going to be her last single party. Wow. God. Hey. Hey. Is your dad a painter? What a beauty. A kallu, a lips. What are you even saying? Mind blowing. ఏమన్నా గీసాడా మీ బాబు? ఎరగదీశాడు. నాకు తెలుగొచ్చు. ఓ అయితే ఇంకా ఈజీ. ఐఎమ్ విక్రమ్, సింగిల్. స్మిత ఎంగేజ్డ్. ఎంగేజ్మెంట్ అయితే తప్పే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చుగా. హలో, వాడు ఫోన్ ఎత్తాడా లేదా? మళ్ళీ ట్రై చేయండి. నాన్న, బర్త్డే రోజు కూడా కాల్ ఆన్సర్ చేయవా? నా బర్త్డేనే. బర్త్డే రోజు కూడా విషెస్ లేవా? అమ్మా, నేను విషెస్ చెప్పడానికే కాల్ చేశాను. పార్టీలోనా నాన్న? ఓ పార్టీయా? ఇటువంటి ఇదిగో అమ్మ మాట్లాడుతుంది. హలో 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 పాప, కాల్ కట్ చేశాడా? ఇట్స్ ఓకే, మనం కేక్ కట్ చేద్దాం. Two shots of Hey, vodka. for me too. Sure. Happy birthday. పార్టీ తర్వాత నీ ప్రోగ్రామ్ ఏంటి? Listen, I'm not interested. Let's just go on to the deck and party. Yes. That'll be really చెప్పరా. fun. అరే మామ, ఈరోజు రాలేకపోతున్నారా? నేను నీ కోసం దూరం వస్తే నువ్వు రాకపోవడం ఏంట్రా? అర్జెంటుగా ఇండియా వెళ్ళాల్సి వస్తుందిరా. ఏం చేయలేకపోతున్నాను. సారీ రా మామ. ఏంటి? రే, శాంతి బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ రా. పొద్దునే హైదరాబాద్లో ఉండాలి. రావచ్చు కదా Anyways, I ప్లీజ్. will. అరే మామ, నాకు కూడా రావాలనే ఉందిరా. అరే ముందు కార్డ్ డీటెయిల్స్ అయితే పంపించు. అరే చాలా బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. బాయ్. అరే విక్రమ్ హ్యాపీ బర్త్డే రా. అనురాగ్, టైం అవుతుంది, కమ్ ఫాస్ట్. యా, లెట్స్ గో. Vikram, your phone is ringing. హలో చెప్పురా. హలో, ఈ నెంబర్ వాడు మీకు తెలుసా? అనురాగ్ ది, నువ్వెవరు? హైదరాబాద్ నుంచి ఎస్ఐ శ్రీనివాసన్ మాట్లాడుతున్నాను. మీ వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే దాబాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వాట్? సార్, నేను చెప్తుంది మీకు వినిపిస్తుందా? వాట్ ద హెల్? సార్, హలో, ఆ టైంలో మీ వాళ్ళు దాబాలోనే ఉన్నారు. ఏం మాడుతున్నావు? సిచ్యువేషన్ చూస్తుంటే బాగా క్రిటికల్ గా ఉన్నట్టుంది. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సెంటాన్స్ What happened, హాస్పిటల్. Vikram? ఏమైంది బేబీ, అంత టెన్షన్ గా ఉన్నావు? ఐఎమ్ సారీ, హ్యావ్ టు గో. I'll call you later. Shit. No. Vikram! My parents! Vikram, no! వీళ్ళు లండన్ నుంచి వచ్చినట్టున్నారు సార్. లండన్ నుంచా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు.
వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి పిలవండి, మాట్లాడదాం. లేకపోతే మా సార్ వస్తే రూల్స్ ప్రొసీజర్ అంటారు. మీ ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదురా. అసలు ఎప్పటికీ ఒప్పుకోరు అనుకుంటా. పెళ్ళి మరి ప్రాబ్లం ఏం రాదుగా. అరే పిచ్చోడా, సింగిల్గా హ్యాపీగా ఉన్నావు, వద్దంటే పెళ్లి చేసుకున్నావు. నా వల్ల కాదు, నీ సావు నువ్వు సావు. విక్రమ్ రే, ఏదైనా అయితే నువ్వు ఉంటావు కదరా. నేనుంటా, నువ్వు ఉంటావులే చూసుకో. పెళ్ళి అంటే పెళ్ళి. విక్రమ్,
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మిస్టర్ మహేంద్ర, మీరు నేను విక్రమ్ వాళ్ళ ఫాదర్ని. ప్లీజ్ కమ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. అనురాగ్ శాంతి వాళ్ళ బాబు ఖుషి గురించి. బాబు యూకే సిటిజన్. యూకే గైడ్లైన్స్ ప్రకారం బాబుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వచ్చు. శాంతి వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి? మేం ప్రయత్నించాం, వాళ్ళ నుండి ఏ రెస్పాన్స్ లేదు. అసలు ఎందుకు టెన్షన్? ఈ టైంలో కూడా అమ్మా నాన్న రాలేదంటే వీడు పుట్టాక కూడా రారు కదా. వీడికి నేను అనురాగ్ తప్ప ఇంకెవ్వరు లేరన్న విషయం గుర్తొస్తేనే నేనున్నాను కదా సార్. నేను బాబుని అడాప్ట్ చేసుకుంటాను. మీరు లండన్లో ఉన్నట్టు తెలిసింది. అవును సార్. బాబుని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, బట్ మీకు పెళ్ళై ఉండాలి. మీకు పెళ్ళయిందా? లేదు సార్, ఎంగేజ్మెంట్ అయింది. 4 నెలల్లో పెళ్లి. నేను ఎలాగైనా నా ఫియాన్సీని కన్విన్స్ చేసి బాబు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 4 నెలల పాటు మీరు ఒక్కరే బాబుని సార్, చూసుకోవడం 1 year, అంటే ప్రాక్టికల్గా కష్టం సార్. సార్, బాబుని ఆర్ఫనేజ్లో చేర్చాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ యూకే గవర్నమెంట్. అలా వద్దు సార్. వాడికి మేమందరం ఉన్నాం. అది కరెక్టే. మీ అబ్బాయి యూకేలో మాస్టర్స్ చేశాడు కదా? అవును సార్. అయితే ఒక 4-5 months నేను మేనేజ్ చేయగలను ఆన్ వన్ కండిషన్. చెప్పండి. ఈ 4-5 నెలలు విక్రమ్, సుభద్ర, అనురాగ్, శాంతి వాళ్ళ ఇంట్లో ఉంటూ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోపున సుభద్ర వాళ్ళ ఫియాన్సీని కన్విన్స్ చేసుకోవాలి, ఆర్ మీరు శాంతి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి. నేను చూసుకోవాలా? అవునరా, నువ్వే చూసుకోవాలి. ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఓ 4-5 నెలలు నువ్వు మేనేజ్ చేస్తే శాంతి వాళ్ళ పేరెంట్స్ని నేను కన్విన్స్ చేస్తాను. ఆ 4-5 నెలలు నన్ను ఎవడు మేనేజ్ చేస్తాడు? అది కాదురా ఇది పిల్లలతో డీలింగ్. నాలంటూ అసలు నమ్మకూడదు. నా వల్ల కాదు. విక్రమ్. మేమనుకోకపోయినా నలుగురు అనుకుంటారు. సుభద్ర, ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్ పిల్లాడి కోసం వేరే అబ్బాయితో కలిసి ఉంటారంటున్నావు. బయట ఈ విషయం తెలిస్తే అసలు పెళ్లి వారు ఒప్పుకుంటారా? మీరైనా చెప్పండి దానికి. తప్పదమ్మా, ఒప్పించాలి. నువ్వేమని అనుకోరానా? విక్రమ్, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, ఎమోషనల్గా మాట్లాడుతున్నాను. ఎమోషనల్ గా ఉండకుండా ఇంకెలా మాట్లాడతానమ్మా? 2 ఏళ్ల చిన్న పిల్లాడు, అలా వదిలేస్తే ఎలా? నేను చెప్తున్నా వింటలేదు. అమ్మ మాట్లాడుతుందట. హలో నానా. విక్రమ్, ఒకసారి మాట్లాడరా. నానా, ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్నా. ఖుషిని నేను చూసుకుంటాను, కార్తిక్ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఒక్క రీజన్ చెప్పినానా? అసలు నేను వాడిని చూసుకోగలను నీకెందుకు అనిపిస్తుంది? రీజన్ లేదు కానీ ఒక విషయం చెప్తాను. అనురాగలాగే వాడి కొడుకును కూడా అనాథం చేసేస్తావారా? ఆలోచించు. మరోసారి ఆలోచించండి. పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్లో చూసినంత ఈజీ కాదు. మరో విషయం, మీరు ఈ 6 నెలలు యూకేలో అనురాగ్ ఇంట్లోనే ఉండాలి. చైల్డ్ సర్వీసెస్ ఆఫ్ యూకే వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఖుషి విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఖుషిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే అనుకుంటేనే దీని మీద సంతకం పెట్టండి. ఏ ఖుషి, వెయిట్.
ఖుషి వెయిట్. బాగానే కట్టాడు. ఇది చూసుకో. ఓకే. హే ఖుషి 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 వెయిట్ 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 వెయిట్. నెమ్మదిగా. ఎంజాయ్. మన రూమ్ ఎక్కడ? ఈ బ్యాగ్ మన రూమ్ లోనే పెట్టు. మన రూమ్ కాదు, నాది. అబ్బా, ఇప్పుడు అర్థమైందిరా బావా, పిల్లోడు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడా అని. నీకు వాడు కొత్తేమో కానీ వాడికి నువ్వు కొత్త కాదు. వాళ్ళ అమ్మ నా ఫోటో చూపించి బూచోడని చెప్పి భయపెట్టుంటే బాగుండేది. నా దగ్గరికి వచ్చేవాడు కాదు. పాపం నా పిల్లోడు. పిల్లోడు వాడు చిన్నప్పటి నుంచి కనీసం పాలు కూడా తాగలేదు. ఇల్లంతా పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెత్తట్లేదు, వాళ్ళ అమ్మ నాన్నల కోసం వెతుకుతున్నాడు. What happened? నేను లండన్ వచ్చి 5 ఏళ్ళైందన్న మాటే గాని మా అమ్మ ఇదంతా ఇండియన్ పద్ధతి రావు గారు. స్మిత, హలో, మనం ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉండాలా? బాబు పడుకున్నాడు. రేపు మెమోరియల్ ఈవెంట్ కి చుట్టుపక్కల అందరూ వస్తున్నారు కదా, సో ఐ నీడ్ దీస్ గ్రోసరీస్. నేను తీసుకొస్తా. మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోళ్ళ కనిపిస్తా, కానీ మంచోడ్నా కాదు. నిన్ను నువ్వు మంచోడు అనుకోవడమే చాలా పెద్ద తప్పురా. నేను ఎమోషనల్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడమాక. యావరేజ్. ఎమోషన్ అన్నావు? అదేరా నేను చెప్పేది. ఇప్పుడు ఒక అమ్మాయి కనపడితేనే నన్ను నేను చూసుకోలేను, పిల్లని ఎలా చూసుకుంటా? హౌ? ఇట్స్ ఎమోషన్. ఇప్పుడు మందులో సోడా కలుపుకోవచ్చు, నేచురల్, లేదా వాటర్ కలుపుకోవచ్చు, లేకపోతే దరిద్రంలో దరిద్రం జ్యూస్ నీలాంటి నికృష్టుడు కలుపుకుంటాడు. కానీ పాలు లాంటి వాడు, మందు లాంటి నేను కలవలేవు. పాలు మందు కలవలేవు. ఇట్ కాంట్ రా, ఇట్ కాంట్. నేను వాడిని చూసుకోలేను. ఏ ఇంకా పడుకోలేదా? కామన్ సెన్స్ లేదా? ఏ టైం కడిగాను, ఏ టైంకి వచ్చా? నువ్వు నా కోసం వెయిట్ చేయక్కర్లా. కనీసం టైం సెన్స్ కూడా లేదా? డోర్స్, ఐ విల్ ఓపెన్ మై ఓన్ డోర్స్. గ్రోసరీస్ తెమ్మంటే తాగేసి వచ్చా. చిల్ బ్రో. కాంట్ ఈవెన్ లుక్ ఎట్ యు రైట్ నౌ. డిస్గస్టింగ్. నీ వల్ల కాదంటే నాకు చెప్పేయొచ్చు కదా, నేనే వెళ్ళేదాన్ని. నీకు వినిపించట్లేదా? గాడ్, హౌ am I going to get my guests tomorrow? నిన్ను నమ్మాను కదా, నా తప్పే. ఏం చేస్తున్నావు బావా? ఫోన్ లో మాట్లాడుతుంది. ఓ ఓకే. మరి ఫోన్ లేదు? హెడ్ ఫోన్. హెడ్ ఫోన్స్ కూడా లేవు. హలో కస్టమర్ కేర్, బియర్ లో ఏం కలిపారా? బ్యాడ్ బాయ్స్ మీరు, వెరీ బ్యాడ్. అలా కలుపుకో. థ్యాంక్స్, మీరైనా తీసుకొచ్చారు. పర్లేదు. మంచు పడుతుంది, లోపలికి వచ్చేయండి. వెదర్ ఈస్ వెరీ బ్యాడ్.
Good people die, but death can't kill their names. As long as we live, they live too. They are now part of us as we remember them. Thank you. బావా అసలు ఈ ఈవెంట్ దేని గురించి? మనకు తెలిసిన వాళ్ళందరూ జరిగిపోయిన విషయాన్ని మర్చిపోమని పదే పదే గుర్తు చేసే ప్రోగ్రామ్. ఆ పక్కింటి వాళ్ళు రాలేదేంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా పిలవడానికి? చూసింది చాలు, లోపలికి వెళ్దాం, పదండి. నువ్వు నడవే. 10 days బ్యాకే వెళ్ళాడు. ఎందుకు? అది దీని గురించి కాదు, అది వేరే ఈవెంట్. పెళ్ళి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్లి పెట్టుకున్నారు, రాకూడదంట. వాళ్ళ ఇంట్లో పెళ్ళని మీకెలా తెలుసు? మీకు బాగా ఆకలేస్తున్నట్టుంది, పదని తిందాం. సరేలే. Anurag and Shanti, such a beautiful couple. Made for each other అంటే ఇదేనేమో. చివరికి చావు కూడా విడదీయలేకపోయింది. కానీ అలాంటి వాళ్ళకి ఇలా జరగడం. Cheers, Anurag. I'll miss you, man. Vikram and Shubhadra, right? I'm Joseph, Anurag's business partner. ఈ రోజుల్లో కూడా మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ రెస్టారెంట్ బిజినెస్ గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. దిస్ ఇస్ నాట్ ద టైమ్ అండ్ ప్లేస్. ఫ్రీ అయ్యాక ఒకసారి రెస్టారెంట్కి రండి, చాలా మాట్లాడాలి. ఆల్రైట్ దెన్, సీ యూ. ఖుషీని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ గురించి నీతో కొంచెం మాట్లాడాలి. అది మాట్లాడదామని నేను వచ్చా. ఏదో మాట్లాడతానన్నావు కదరా, మాట్లాడు. తనేదో మాట్లాడతాను కదా, మాట్లాడి. మీరు చెప్పండి. నా వర్క్ టైమింగ్స్ 9 to 6. మరి నీది? నేను చాలా బిజీ. మార్నింగ్ 6కి లేస్తాను, తర్వాత 1 లీటర్ తాగుతాను. వాటర్ హెల్త్. షార్ప్ 9కి న్యూస్ పేపర్ చదువుతాను. అంటే ఎవరెవరిని వేశారో, పాలిటిక్స్ జనరల్ అదే ఏం చేశారో తెలుసుకోవాలి కదా. Then starts my work. తర్వాత as usual meetings. I push my work every day. Life is a journey. It's not a destination. ఏడుపు మొహం వేసుకుని ఒకే చోట కూర్చొని ఉండకూడదు, వెళ్ళిపోతూ ఉండాలిరా. పోయింది. అర్థమైంది. బాబుని పొద్దున చూసుకునే బాధ్యత నీది, సాయంత్రం నేను చూసుకుంటాను. మందు నాకు ఎక్కువైందా, యాటిట్యూడ్ దీనికి ఎక్కువైందా? ఇంతకు మించి మాట్లాడామంటే నేను కూడా వెళ్ళిపోతా. పిల్లల్ని పెంచుకోవాలంటే ఇంత ప్లానింగ్ కావాలా? ఏ చిన్నప్పటి నుంచి నన్ను నేను ఎంత బాగా పెంచుకోలేదు. ప్లాన్లో మళ్ళీ ఏమన్నా చేంజ్ వచ్చిందా? అలాంటిది ఏమన్నా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఆల్రెడీ పొద్దునే అయింది. పొద్దునే అయిందా? ఏ నాకోటివ్వు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. తినకపోయినా ఏం కాదులే. ఖుషికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టాను, అవి మాత్రమే పెట్టు. ఆ విషయం అడిగి చెప్పావా? చెప్పేది ఫుడ్ ఏది పడితే అది పెట్టుకో. నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను, అది మాత్రమే పెట్టు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. పిల్లడి గురించి మరీ ఎక్కువ కంగారు పడుతున్నావు. డోంట్ వరీ,
నా వరి పిల్లాడి గురించి కాదు, నీ గురించే. నువ్వేం టెన్షన్ పడుకో. మన అబ్బాయిలు తక్కువ అంచనా వేయటం ఈ అమ్మాయిలకు చాలా కామన్. మన ఇద్దరం కలిసి అది తప్పని ప్రూవ్ చేద్దాం. బోర్ కొట్టిందనుకో ఈ బొమ్మతో ఆడుకో. ఆకలేస్తే ఫుడ్ ఉంది పెట్టుకుని తిను. నిద్ర వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ పడుకో. ఫ్రీ బర్డ్స్ లా బతకాలరా మనం కదా. చెస్ చెస్ చిల్ బ్రో. అవును, మళ్ళీ ఈవినింగే ఇంటికి వెళ్ళేది. బాబుని చూసుకుంటాడా? బాగా చూసుకుంటాడు, డోంట్ వరీ. అయినా మేనేజర్ నేను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి. Hi, good to see you. Good to see you too. Subhadra, welcome to the new project. Do your best. All the best. Sure, we would love to. మీ నాన్న నేను క్రికెట్. ఇట్స్ అన్ ఎమోషన్, ఎస్పెషల్లీ విత్ బియర్స్. చియర్స్. గెలిచినా తాగేవాళ్ళం, ఓడిపోయినా తాగేవాళ్ళం. అసలు ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారా? వాట్ హ్యాపెండ్? ఆపరా! ఎందుకు ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారా? ఒరే ఏడిపాపరా బాబు. I'll catch you later. Bye. అయ్యో అయ్యో పాపం పసివాడంట వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేసావ్? తాగటానికి వెళ్ళొచ్చా. వేడి వేడి వైన్లో నిమ్మకాయ కల్పిస్తారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం నీకు తీసుకొస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? కనపడట్లేదా వాడు ఏడుస్తున్నాడని? పొద్దున్న నుంచి నన్ను ఏడిపించి ఇప్పుడు ఆడేందుకు ఏడుస్తున్నాడు? అది కాదు, అసలు ఏం తినిపించావు బాబుకి? నువ్వు చెప్పిందే పెట్టా. ఏంటి ఇది? ఇదా? అంటే ఆడు తినలేదు. అయితే చిప్స్ బిస్కెట్లు పెడితే దొబ్బి తిన్నాడు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? వాడికి ఏమైనా అయితే ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. ఇద్దరిలో ఒకళ్ళు ఆడవండి. గూగుల్ చేస్తే తెలిసిపోతుంది ఏం చేయాలో పిల్లలతో. నీ అతి తెలివి వాడకుండా డాక్టర్ కి ఫోన్ చేయి. గూగుల్ చేస్తే డాక్టర్ కూడా దొరుకుతాడు. డాక్టర్ కూడా దొరుకుతాడు. వామ్మో, చచ్చిపోతున్న వీళ్ళతో నా వల్ల కాదు. ఏమైంది? నేను చెప్పింది పెట్టకుండా చిప్స్ బిస్కెట్స్ అవి పెట్టాడు. నేను మిమ్మల్ని అడగలేదు. ఆవిడ పెట్టింది తినలేదు కాబట్టి చిప్స్ పెట్టా. మిమ్మల్ని అస్సలు అడగలేదు. వాట్ హ్యాపెన్ మా? స్టమక్ పెయినా? అదే అయి ఉంటుంది. నేను చెప్తూనే ఉన్నా నేను చెప్పింది పెట్టమని. ఉషు, ఆయన నిన్న అడగలా. ఆయన చిప్స్ పెడితే పొట్టలో నొప్పి వచ్చేస్తుందా? నువ్వేమైనా డాక్టర్వా? నువ్వేనా డాక్టర్వా? ఫర్ ఏ చేంజ్ నేను డాక్టర్ని. అది కాదు డాక్టర్, నేను చెప్పింది పెట్టుంటే ఇది అయ్యేది కాదు. అప్పటి నుంచి చెప్తున్నావు. ఇంతకీ ఏం పెట్టావమ్మా? బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ క్యారెట్స్, బాయిల్డ్ బీట్రూట్, బాయిల్డ్ పొటాటో. బాయిల్డ్ రైస్ మసాలా పెట్టుంటే బిర్యానీ అయిపోయింది కదా. ఓ, బిర్యానీ కూడా పెట్టచ్చా? పెట్టొచ్చు. దాంతోపాటు థమ్స్అప్ కూడా ఇస్తే అరుగుదలకు బాగుంటుంది. అసలు మీరిద్దరు పిల్లాడి పేరెంట్స్ కాదు కదా? కాదు, మేము పిల్లాడి కేర్ టేకర్స్. ఇంత కేర్లెస్గా ఉన్నారు. మీరు కేర్ టేకర్స్ ఏంటయ్యా? కేర్ఫుల్గానే ఉన్నామే. మీరు పిల్లాన్ని చూసుకోవడం స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది? 2 days. 3 days అయిపోయింది. అయి ఉండొచ్చు. ఏంటి అప్పటి నుంచి పిల్లాడికి స్నానం చేయించలేదా? స్నానం చేయించలేదా? నేను చేసే 2 days అయింది. నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటయ్యా? పిల్లోడికి డైపర్ మార్చలేదు, మోషన్ అయిపోయింది. స్నానానికి మోషన్కి లింక్ ఏంటి? అది వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి డాక్టర్. రేపటి నుంచి నో బాయిల్డ్ ఫుడ్, నో సాలిడ్ ఫుడ్ ఆల్సో. మరి ఇంకేం తింటాడు? ఓన్లీ లిక్విడ్ ఫుడ్. ఈ డ్రాప్స్ రాయిస్తున్నాను, యాక్చువల్లీ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసి రేపు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం వేసి ఈవినింగ్ తీసుకుని రండి. అప్పుడు డైపర్ మీరు మారుస్తారా?
అది మన రిబ్బన్ కటింగ్ గెస్ట్తో చేయించడానికి డైపర్ మీరే మార్చి డ్రాప్స్ మీరే వేసి తీసుకుని రండి, అప్పుడు చెక్ చేసి చెప్తాను. నాకు నీ మీద నమ్మకం లేదు. నాకు ఈడి మీద నమ్మకం లేదు. అలా ఎలా వెళ్ళిపోతున్నావు? పిల్లుడుద్దా మీ కేర్ టేకింగ్ తగలెట్ట. తీసుకెళ్ళు, ఆ బొమ్మ కూడా తీసుకెళ్ళు. కూర్చో. आज तुम कुछ भी नहीं कर सकते. ఎందుకో తెలుసా? బికాస్ డాక్టర్ సెడ్ నో ఫుడ్. నేనేం ఆర్డర్ ఇచ్చుకొని తిందాం? గాట్ ఇట్. దీన్ని పొంగల్ అంటారు. దీంట్లో ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందిరా. యు ఆర్ మిస్సింగ్ ఇట్ బ్రో. లెట్స్ గో. హలో హలో, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నేను ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? మా డాక్టర్ అపాయింట్మెంట్ 7 కుంది, నువ్వు తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళాడు. హలో చెప్పు. హాయ్ విక్రమ్, ఏంట్రా వాయిస్ అలా ఉంది? నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ నా. వాయిస్ ఎలా ఉంటే ఏంటి? విషయం అంటే చెప్పు. ఎలా ఉన్నావురా? కామెడీగా అడుగుతున్నావా, కన్సర్న్తో అడుగుతున్నావా? అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటన్నా అన్నీ తెలుసు కూడా అడుగుతావు. 2 రోజులకు ఒకసారి స్నానం చేయడానికి ఇబ్బంది పడే నేను, వీడు మాత్రం రోజుకి 20 సార్లు కడగాల్సి వస్తుంది. నా వల్ల కాట్లా. ఏదో వచ్చేసి తీసుకెళ్ళిపోనానా ప్లీజ్. వద్దులే కానీ, నేను శాంతి వాళ్ళ అమ్మా నాన్నని కలిశాను. వాళ్ళ నాన్నకి ఇంకా కోపం తగ్గలేదు, కానీ శాంతి వాళ్ళ అమ్మగారు మాత్రం ఖుషి గురించి చాలా దిగులు పడుతున్నారు. అవునా? అవునరా. ఆవిడ ఫోన్ నంబర్ నీకు పంపిస్తాను, ఒకసారి మాట్లాడు. త్వరగా 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 పంపించు. వీలుంటే ఖుషి చేత మాట్లాడించు. ఒకసారి. అయ్యో ఏంటండి పెట్టేశారు? సారీ సారీ సారీ. మీరు ఎప్పుడు ఇంతే. లెట్స్ వాక్. హలో. నమస్తే ఆంటీ. ఎవరండి? నేనంటీ విక్రమ్ని, పిల్లాడి కేర్ టేకర్ని. ఒక్క నిమిషం. బాబు, మా మనవడు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటారంటీ? ప్రేమగా చూసుకోవటానికి అమ్మ లేదు, అన్నీ చూసుకోవటానికి నాన్న లేడు. ఎంత ప్రేమగా చూసుకున్నా అమ్మ నాన్నలాగైతే మేము చూసుకోలేం కదా ఆంటీ. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చావు. బాబుకి అసలు ఒంట్లో బాగాలేదు. ఇంజెక్షన్ ఇచ్చావు, సెలైన్ కూడా ఎక్కించావు. ఇదంతా మీకు అంతా చెప్తున్నా అంటే అమ్మ బాధ ప్రేమ మీ ఒక్కరికే తెలుస్తుంది కదా ఆంటీ. అర్జెంట్గా వచ్చేయండి, స్టార్ట్ ఇమీడియట్లీ. త్వరగా వచ్చేయండి. అరే బాబు ఇస్తున్నాడు, మళ్ళీ చేస్తా మళ్ళీ. హాయ్ డాక్టర్. హాయ్. మీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ని అభినందించడానికి అవార్డు తీసుకొచ్చారు, తీసుకోండి. ప్రిజర్వ్ ఇట్. ఓకే థ్యాంక్ యూ. కాదు, కనీసం పిల్లోడికి ఏమైందని కూడా అడగవా? ఏమైందంటారు? చాలా ఫీవరిష్గా ఉంది, చల్లగాలి తగలకుండా కొంచెం వెచ్చగా ఉంచండి. ఐల్ టేక్ కేర్ డాక్టర్, డోంట్ వరీ. ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు మిస్టర్ టామ్ హ్యాంక్స్. నేను చూసుకుంటా డాక్టర్. తెలుగులో చెప్పినంత మాత్రాన అబద్ధాలు నమ్మేలా కనిపిస్తున్నానా సార్? అయితే అడుక్కు తిను. దిస్ గై విల్ నెవర్ చేంజ్. నేను జాగ్రత్తగా నేను చూసుకుంటా. డోంట్ వరీ బ్రో. చల్లగా ఉంది, వామ్గా కూర్చో. ఓకే? Excuse me. Hi. Hey. Can you help Hi. me? Yeah, of course I'm here to help. Actually, I am looking And for so what are you looking for? this. విక్రమ్, Yeah. ఖుషి ఎక్కడా? ఖుషియా? ఇంకెక్కడ ఉంటాడు? కార్లో ఇక్కడే ఉన్నాడు. కారు వెళ్ళిపోతుంది. ఖుషి, ఆగరా. ఒక్క రోజు కూడా సరిగా చూసుకోలేవా? అన్ని ప్రాబ్లమ్స్. Hey, that's my car. Who are డాక్టర్ దగ్గరకు వచ్చి కూడా అమ్మాయితో ఫ్లర్టింగ్ ఏనా? పిల్లాడికి ఏమైనా అయితే
We got the kid. Fantastic. We're on our way to finish him off. తప్పదుగా. Finish him off. Okay. Yeah, bye. ఒక్క పని కూడా తినంగా చేయలేవా? Sorry, Anurag. It's just business. Nothing personal, man. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. నువ్వు ఖుషిని తీసుకెళ్ళు. Yeah, tell me, man. Somebody has taken over the kid. What? I'm sorry, boss. You freaking useless idiots. Yeah, fish right off, man. పర్లేదురా, గట్టిగానే ఉంది మీ ఓడి జాతకం. అసలు బాబుని నీ దగ్గర వదిలి వెళ్ళాను చూడు, నా తప్పే. నీ గురించి అంతా తెలిసి కూడా నీతో ఉండడానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? శాంతి నీ గురించి చెప్పిన మాటల వల్లే. అవును, అనురాగ్ నిన్ను ఎంత నమ్మాడో శాంతి నిన్నంతకన్నా ఎక్కువగా నమ్మింది. తనకి నీ మీద కన్నా మీ ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకం ఎక్కువ. తనెప్పుడూ చెప్తూ ఉండేది, మాకేం కష్టం వచ్చినా విక్రమ్ ముందుంటాడని. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఫ్రెండ్లా చూడలేదు, ఫ్యామిలీలో ఒకడ్లా చూశారు.
ఎందుకు లేదు అసలు కార్తిక్ కాల్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తనని కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఎందుకు కన్విన్స్ చేయటం? వాడు కాపితే ఇంకోడు. అయినా పెళ్లి చేసుకుని ఆడడానికి ఎంతమంది లేరు? ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. లేకపోతే గాలికి ఎగిరేలా పెంచలేదు మా నాన్న నన్ను. అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకో మాట ఇస్తావా? ఏంటి? ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడడానికి మాట ఇస్తావా? ఓయ్, వాడికి ఇంకా మాటలు రావు. మాట అంట బాబోయ్. As per the client's requirement, I have designed a lot of options. Maybe if you like any of them, we can take it forward. What do you think? I understand, Subhadra. Okay. But I think you need some more experience and focus to handle this one. Don't worry. Just wait for your time. It's okay. తీస్తా నాగు. ఇంతలో ఇంత ఆర్డర్లు ఇస్తున్నావు. మూసుకుని కూర్చో. అసలు ఏముందిరా బాక్స్ లో? రే రే ఆపరా రే. రే రే ఖుషి 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 ఆగరా రే. ఆపురా రే. ప్రయత్నంలో నన్ను నేను చూసుకోవటం మర్చిపోయాను. కానీ దాని తర్వాత ఒకటి చూశానమ్మా. అది ఖుషి బానే ఉన్నాడని చూశాను అంతే. ఏరా ఒరే నాయనా, నువ్వు అసలు ఏ పని చేయక నీకు హెల్ప్ కి ఒక మనిషిని పంపిస్తాను. ఎవరిని? మన రాములరా. ఈ ఒక్క స్పూనే. వాణ్ణా? అవును వాడినే. రాములా? తనెవరు? ఈ చెల్లెళ్ళు ఇంత తెల్లగా ఉన్నారు. రాములు మీరేనా? సుభద్ర. రోలెక్స్ రాములు. రోలెక్స్ అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, నేను రోలెక్స్ ఇన్ రియల్ లండన్, నాట్ చెంబు పెట్టుకెళ్ళే లండన్. మీకు కనిపించే ఈ భూచక్రాలు, బోట్లు, బిల్డింగ్లు అన్ని తెల్లోళ్ళు మన దగ్గర డబ్బులు దొబ్బేసి కట్టేసినవి. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. ఖుషి సుభద్ర మేడం మీకోసం మీ ఫేవరెట్స్ ప్రాన్ పికిల్ మరియు పూతరేకులు. ఇది నా ఫేవరెట్ అని మీకెలా తెలుసు? హలో, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను మేడం. హలో మాస్టారు. థ్యాంక్ యూ అండి. యూఆర్ వెల్కమ్ మేడం. హలో, అది మా అమ్మ నా కోసం పంపించింది. సార్ సార్ ఏంటి సార్ ఇలా అయిపోయారు? దేవుడు దుర్మార్గుడు సార్ అసలు. ఎందుకు? నేను లండన్ వచ్చేలా చేసినందుక? సార్ మీరేం భయపడకండి సార్. బాబుని చూసుకోవడానికి మీరున్నారు, మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. మరి నేను చూసుకోవడానికి నా వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళెవరు? లివింగ్ లెజెండ్స్. సార్ ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇందాక చెప్పినట్టు నేను యూకే వచ్చేసాను. ఈయన నా సెకండ్ బాస్ విక్రమ్ గారు. ఆయన అవతారం చూసి మీరేం జాలి పడకండి, ఎందుకంటే ఆయన చూసుకోవడానికి నేను వచ్చాను. సార్ విక్రమ్ సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. జాగ్రత్తగా పైన పెట్టేయండి. ఖుషి ఏంటి మేడం ఇంత బరువు ఉన్నాయి? అసలు ఏముంది రా బాక్స్ లో? నీకెందుకు, చెప్పింది చెయ్యి. ఏంటది? బా ఇల్లు అదిరిపోయిందిగా. మేడం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి మేడం, ఒక హోమ్ టూర్ వీడియో ప్లాన్ చేద్దాం. చూసుకోవాలి కదా. అంటే నాకు జిమ్కి వెళ్ళే హ్యాబిట్ లేదు మేడం, అందుకే వెయిట్స్ హ్యాండిల్ చేయలేకపోయాను. సారీ. ఏంటవి? కోర్ట్ నోటీస్. కోర్ట్ నోటీసా? అనురాగ్ రెస్టారెంట్ కోసం లోన్ తీసుకున్నాడు. అది పే బ్యాక్ చేయకపోతే ఇల్లు అండ్ రెస్టారెంట్ టేక్ ఓవర్ చేస్తారని రాసుంది. I think it's time for some champagne. రెస్టారెంట్కి వెళ్ళే టైం వచ్చిందని చెప్తున్నా. నీ చెయ్యి ఇప్పుడే సెట్ అయింది. ఇది మాత్రం నిజమే. అబ్బా,
వెల్కమ్. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మర్చిపోయాము, బట్ ఈ పేపర్స్ గుర్తు చేశాయి. అయ్యో, ఏమైంది? కాల్ జారా. ఆ? నిజంగానేగా? కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూనే ఉన్నాను మీ ఫ్రెండ్కి. ఇంత లోన్ ఎందుకు, మనమే చూసుకుందామని. అయినా వినలేదు. లోన్ ఏమో పే చేయలేకపోయాడు. 6 నెలలుగా ఇలా మూతపడి ఉంది. ఇప్పుడు దాని గురించేగా ఈ నోటీసులు. లోన్ కోసం ఇల్లు కూడా మార్గేజ్ చేశాడు కదా. నాకు తెలిసి ఆ పిల్లోడికి మిగిలింది ఆ ఇల్లు ఒకటే కదా. స్పైడర్ మ్యాన్ దీనివల్లే పుట్టాడు. ట్రాజిక్. ఫీల్ రియలీ బ్యాడ్. హౌ అబౌట్ అనురాగ్కి రావాల్సిన షేర్ అంతా నా పేరు మీదకి రాసేస్తే కొంచెం కష్టమైనా సరే ఆ లోన్ అమౌంట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇల్లు సేఫ్గా ఉంటుంది. కనీసం ఆ పిల్లోడికి ఆదాయం మిగులుతుంది. We'll think about it. Cheers. నాకెందుకో వాడు కరెక్ట్ కాదనిపిస్తుంది. నీకేం డౌట్ రాలేదా? నాకు ఫస్ట్ డేనే డౌట్ వచ్చింది. ఆడు ఆకాశాన్ని చూసి చీర్స్ కొట్టాడు. తేడా, ఖచ్చితంగా తేడా. అది కాదు, వాడికి రెస్టారెంట్ కావాలి. అందుకే ఈ లాస్ అని లోన్ అని ఇవన్నీ చెప్పి మనల్ని టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అబ్ క్యా కరే? యాక్చువల్గా కొంచెం రీడిజైన్ చేసి కొత్త మార్కెటింగ్ ప్లాన్ వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పర్ఫెక్ట్, సూపర్, చేసే. ఏంటి చేసేది? అరే, ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు నీకన్నా బాగా ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు? ఓన్లీ యూ. ఇప్పుడు నేను రెడీగా లేను చేయడానికి. ఇంకెప్పుడు రెడీగా ఉంటావు? ముహూర్తం పెట్టాలా? మన కోసం ఏది రెడీగా ఉండదు. మనమే అన్నిటికీ రెడీగా ఉండాలి. అబ్బా విక్కీ, సూపర్ రా నువ్వు, సూపర్ రా. ఇవే తగ్గించుకుంటే బెటర్. హలో, పైగా ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వో నేనో కాదు. మరి ఇంకెవరు? బాస్. సార్ పిలిచారా? బిగ్ బాస్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈఎల్ పట్టుకుంటే సుభద్రకు లైఫ్ ఇద్దాం, ఈఎల్ పట్టుకుంటే జోసెఫ్ గార్డ్కి రెస్టారెంట్ రాసిద్దాం. యూ డిసైడ్ బాస్, ఏం పట్టుకుంటావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళు కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. Catch. It's all right. Here, Khushi. వాడికి 4 రోజులు అయింది గ్యాస్ బుక్ చేయమని చెప్పి. లోపల గ్యాస్ అయిపోయింది. చేజ్ రా. అసలు నువ్వు నేను కలిసి తాగితేనే కదరా సెలబ్రేషన్.
రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడి ఒక్కసారి కూడా ఎత్తాడు కాదు. అది నాకు అవసరం ఉంటే తప్పితే. అయినా నువ్వేంట్రా, జాబ్, ఖుషి, రెస్టారెంట్, ఫ్యామిలీ ఇవన్నీ పెట్టుకుని కూడా నేను అలా గుర్తొచ్చానురా. అసలు ఖుషిగా నేనలా చూసుకుంటా అనుకున్నారా? టైం అయింది, తాగింది చాలు పదా. ఈ రెస్పాన్సిబిలిటీ వద్దని నేను చాలాసార్లు పారిపోతాను అనుకున్నా. ఎప్పుడైతే శాంతి కూడా నన్ను నమ్మిందని తెలిసిందో. రే లేట్ అయింది పదరా. డిస్టర్బ్ చేయకరా, నువ్వు వెళ్ళు. నువ్వు ఎమోషన్ అయితే దరిద్రంగా ఉంటు. రే ఖుషిగా నువ్వు అలవాటు పడిపోయారా? సుభద్రతో 4 తిట్లు తినపోతే రోజు గడవట్లా. ఏం అమ్మాయిరా. మేడం, రెస్టారెంట్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఖుషిని యామిని మేడం తీసుకెళ్లారు. అవును, చెప్పింది నాకు. ఓకే ఓకే. ఈ మెనూ చాలా టిపికల్ గా ఉంది. దీని మీద ఒక సెగ్మెంట్ కూడా ఉంది. విక్రమ్ ఇక్కడ 4 నెలలు ఏంట్రా? లైఫ్ లాంగ్ నేను సుభద్ర కలిసి ఖుషిగా చూసుకుంటాం. రే మీ ఇద్దరు కలిసి వెళ్ళారా? ఏమవుతుందిరా, చూసుకుంటాం. ఎక్కువైనట్టుంది. ఏ విక్రమ్, చాలు. కుదురుతుంది. వీడు కిడ్నాప్ చేస్తేనే కదరా మేమిద్దరం కలిసి కాపాడాల్సి వచ్చింది. రెస్టారెంట్ మీద కన్నేసాడు. ఇద్దరం కలిసే కదరా సెట్ చేసింది. గ్యాస్ లీక్ చేసింది వీడు. ఇద్దరం కలిసి ఉండబట్టే కదరా ఖుషిగా కాపాడగలను. తనకు పూర్తిగా అర్థమైపోయిందిరా. తప్పు చేస్తే తిడుతుంది, పడతా. బాధ్యత లేదని అరుస్తుంది, భరిస్తా. ఇంకా అరిచిందనుకో, 2 పెగ్లేసి పడుకుంటా. మీ ఇద్దరం పర్ఫెక్ట్ కాంబినేషన్ రా. అర్థం కాలా? చూడు, ఇదిగో ఈ బాటిల్ మనం, తను సుభద్ర, ఇది ఖుషి. చూసా, ఇది మా ఫ్యామిలీ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? లవ్. లవ్ రా. లవ్? అయినా నీకు చెప్పడం ఏంటి? తనకే చెప్తా, తనకే చెప్తా, తనకే చెప్తా. ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. కరెక్ట్ టైంకి వచ్చావు, చెప్పేస్తా. ఇది ఖుషి, ఇది నువ్వు, ఇదంతా పక్కన పెట్టు. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో తెలుసా? తెలుసా? నీ కోపాన్ని, తిక్కని, మెంటల్ని క్యూట్ గా ఫీల్ అయ్యాడు. మాట్లాడుతున్నా కదా. నీ సైకోయిజం తో తిక్క తిక్కగా అరిస్తే, అరే కీర్వాణి రాగంలా ఎంత హాయిగా ఉందని ఫీల్ అయ్యేవాడు కావాలి. వాడు రైటే అయినా, నువ్వు రాంగే అయినా, నువ్వు చెప్పిందే శాసనం అని జై మహేష్ కాదు, జై సుభద్ర అనేవాడు కావాలి. అలాంటోడు దొరుకుతాడు. ఆడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అదెవరో చెప్పు. మై ఫియాన్సీ కార్తిక్. ఫీ
హాయ్ విక్రమ్, గుడ్ మార్నింగ్. సారీ అండి, రాత్రి తాగేసి తెలియకుండా మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చా. హే బ్రో ఇది మీ ఇల్లే. సో మీరు తాగేసి మా ఇంటికి వచ్చారా? బ్రో టేక్ దిస్. వద్దు బ్రో, రాత్రి బాగా ఎక్కువైపోయింది. బ్రో దానికోసమే. ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ లెమన్, జింజర్ అండ్ అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. మీ హ్యాంగ్ ఓవర్ కి పర్ఫెక్ట్ రెమెడీ. థ్యాంక్ యూ. నేను కింద ఉంటాను, ఏమైనా అవసరం అయితే పిలవండి. కింద ఉండు. బ్రో మరీ మంచోళ్ళ ఉన్నాడు. అన్నీ చెప్పాడు కానీ తనెవరో చెప్పలేదు. అదెవరో చెప్పు. మై ఫియాన్సీ కార్తిక్. కార్తిక్? షిట్. హే హాయ్ ఖుషి, టాయ్స్ నచ్చాయా? సో క్యూట్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఆరెంజ్ జ్యూస్? హాయ్ రాములు. నో థ్యాంక్ యూ. ఓకే. నా సడన్ సర్ప్రైజ్ నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? కాదు, మీ రిప్లై కోసం వెయిట్ చేస్తుంటే మీరే వచ్చేసారు. రియల్లీ హ్యాపీ టు సీ యూ. హే ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తాను. వద్దు, నేను రాములు ప్రిపేర్ చేస్తాం. వెయిట్. నో ఐ ఇన్సిస్ట్ ప్లీజ్. ఆర్ యు షూర్? యా. ఓకే. మీరు వెజిటేరియన్ కదా సార్? ఎంత చూడముచ్చటుకున్నారో. ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఏ నీ పని కూడా చేసి పెడతానందుక? ఏ అప్పుడే దిగిందా? అంటే ఇప్పుడే వచ్చారు, దిగొచ్చారు. హే విక్రమ్, ఫ్రెంచ్ ఆమ్లెట్స్ ఓకే కదా విత్ ఆనియన్, స్పినచ్ అండ్ స్టఫ్? ఓ యా, ఆమ్లెట్ లో లిటిల్ బిట్ ఆఫ్ మష్రూమ్ అండ్ కొంచెం. రాత్రి అంత పెద్ద ఆమ్లెట్ వేసారు, ఇప్పుడు ఇంకోటి అవసరమా? కషాయం చాలా బాగా కలిపారు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. తను పైలట్ కదా, హీ కీప్స్ ఆన్ ట్రావెలింగ్. పైలట్ ప్యాసింజర్ ప్లేన్లు పార్టీలు అవ్వదు, వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు విక్రమ్? ఓ మార్నింగ్ 6:30కి లెగుస్తా. దాని తర్వాత ఇమీడియట్ గా మెడిటేషన్ చేస్తా. తర్వాత హలో. సూపర్ టైమింగ్ సార్. ఏం లేదు, పిల్లాడు ఏడుస్తున్నాడు, చూసుకొని వస్తాను. ఇక్కడి దాకా వచ్చాడంటే ఖుషిని యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఇది టైమింగ్ అంటే. ఓకే సార్. యాక్చువల్గా తను వస్తాడని నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ నేను తాగితే కక్తానని నాకు తెలీదు. ఫస్ట్ టైం జరుగుతుంటాయి కదా. వెరీ హ్యాపీ టు హియర్ యూ రికవర్డ్. సార్ నమస్తే. ఏదో మంచి మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో ఉన్నట్టున్నాయి సార్. మీరు వచ్చినప్పటి నుంచి మంచి సందడి వచ్చింది సార్ ఈ ఏరియాలో. హే వెళ్దామా? ఖుషి కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయరు, అసలు మాట్లాడరు కూడా. ఎందుకు? ఓ కమ్ ఆన్, a celebration doesn't need any invitation. కరెక్ట్ కాదేమో. కార్తిక్, కార్తీక్ ఏడి? వచ్చాడు. ఇంతసేపు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడే పక్కింటికి వెళ్ళాడు సార్. పక్కింటికా? యా. పక్కింటికి ఎందుకు వెళ్ళాడు? అమ్మో, నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు. ఇంకేమైంది? వాడికి ఏమైంది? Hey, relax. Everyone calm down. Please go back. ఆయన గాలి అందాలి. Can you grab me that pillow, please? అక్కడే ఉంది, త్వరగా తీసుకురా. Sir. 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 ఎలా ఉంది ఇప్పుడు? Are you okay? I'm okay. మీరు ఇంతసేపు డాన్స్ చేశారు కదా, ఐ థింక్ చెస్ట్ పట్టేసింది, బట్ యూర్ ఫైన్, యూల్ అబ్సల్యూట్లీ బీ ఓకే. థ్యాంక్ యూ. మీరు? నా పేరు కార్తిక్ అండ్ ఐమ్ యూ నేబర్. నేబర్? యా, దట్ హౌస్. సుభద్ర ఫియాన్సే నేను. ఓకే ఓకే. మా అమ్మాయి పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. యా, మర్చిపోకండి. ఫ్యామిలీతో తప్పకుండా రండి. థ్యాంక్స్ అలాట్ అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు ఏం కావాలి డాడీ? మేము ఉన్నాం కదా.
సార్ ఏమని సార్? ఏం కాలేదు, జస్ట్ సమ్ బ్రెత్లెస్నెస్ అంతే. మన్ని పెళ్లి కూడా పిలిచారు. అవునా? వెళ్దామా? పెళ్ళా? వావ్, నేను ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు. yes yes వెళ్దామా? ఖుషి, మనం పెళ్ళికి వెళ్దాం. నైస్. ఇదంతా నేనే డిజైన్ చేశాను. ఓ వావ్, లుక్స్ రియల్లీ రియల్లీ నైస్. అండ్ దిస్ ఇస్ ద బార్ సెటప్. వెరీ నైస్. ఏమైంది? ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ అంతే. అవి యాక్సిడెంట్ దెబ్బల్లా కనిపించట్లేదే. దిస్ ఇస్ మై ఫియాన్సీ కార్తిక్. హాయ్. దట్స్ ఫైన్. సెప్టిక్ అయ్యేలా ఉంది, రిస్క్ తీసుకోవద్దు. అంత రిస్క్ ఇంకా తీసుకోలే. కేర్ఫుల్గా ఉండాలి కదా. రాములు, ఇవి తీసుకురావా? హే, పైలట్ అన్నారు, ప్రిస్క్రిప్షన్ రాశారు. అన్ని బదులు ఒక సింగిల్ వేస్తే సరిపోద్ది. Exactly. 1 సింగిల్ ప్లీజ్. 2 సింగిల్స్ ప్లీజ్. నవ్వుతున్న శ్రీరాముడు, సిగ్గుపడుతున్న సీతాదేవిలా ఎంత అందంగా ఉన్నారు కదా సార్. బియర్ బాన్విట్ అలాగా. అదే ఆ కాంబ దరిద్రంగా ఉంటది కదా. సర్లేండి, వెళ్దాం పదండి. అదిగో పిల్లాడు కూడా పిలుస్తున్నాడు. పిలవకుండా రావడానికి నాకేమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటున్నా? ఈగో పుట్టిన తర్వాత నేను పుట్టాను. మా ఈగో లెస్ ఫెలోస్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పిలవగానే వెళ్ళిపోతారు సిగ్గు లేకుండా. చిచి. అసలు వాడెవడు? వై యు డాన్సింగ్ విత్ హిమ్? నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? చెప్పాను కదా ఏం లేదని. నీ పేరెంట్స్ ఉంటారు, నాకు అసలు తెలియదు. ఏం లేదు, చెప్పేది మనం అనుకున్నవన్నీ జరగవు. జరగాల్సింది ఏం జరగలేదు అక్కడ. సో మనం ఎందుకు టెన్షన్ పడాలి? ప్లీజ్ క్షమించి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవడ్రా నువ్వు పర్సనల్ గా మాట్లాడుతుంటే? వాట్స్ గోయింగ్ ఆన్? పర్సనల్ అంటే అంత పర్సనల్ ఏం లేదు. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఏం జరగలేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సార్ ఏమైంది సార్, మొహం అలా పెట్టుకున్నారు? కార్ కింద పెట్టలేక. కారా? ఏ కారు? కేర్లెస్ గా ఉన్నప్పుడు అన్ని బానే ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? ఇటీ మళ్ళీ ఎప్పుడు రాని చెప్తాను, మళ్ళీ వచ్చా. అమ్మని అమ్మ చంపేస్తుంది ఇది. ఇదిగో తీసుకో. చెప్పేది అమ్మో, చెప్పేది ఒకసారి చెప్పేది. అయ్యో అమ్మో అమ్మో, అయ్యో సరే సరే. హాయ్, మీరు ఎప్పుడు వచ్చారు? అది ఏం కాల. You're so good on bed. Bye. What a day. నువ్వు మంచోడు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నీతో ఉంటే ఎంతో సేఫ్ అని కార్తిక్కి చెప్పేలోపు అంతా నాశనం చేసేసావు. సేఫ్ అని ఎవడు చెప్పాడు? ఆయన అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అర్థమైంది నిన్న తన చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు. నేను వెళ్ళింది దాని గురించి కాదు, వేరే దాని గురించి. వెళ్తే నా గురించి ఎలాగో ఆలోచించావు, కనీసం కార్తిక్ ఉన్నాడు, ఖుషి ఉన్నాడు అని కూడా ఆలోచించవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నట్టుంది కదా సార్. ఏంటి? అదే మొగుడు కోసం పెళ్ళం కొట్లాడుతున్నట్టుంది కదా సార్. అంటే నేను చెప్పేది కాస్త. నువ్వెలాగూ పెళ్లి చేసుకో, కనీసం నేనైనా పెళ్లి చేసుకుని ఖుషిని చూసుకోవాలి కదా. ప్రాబ్లం ఖుషి గురించా పెళ్లి గురించా?
ఇందుకే నువ్వు ఇక్కడ ఉంటే కార్తీక్ మనసు మారిపోతుంది. వెళ్ళిపో ఇక్కడ నుంచి. నేను అల్లను. అయినా ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే బ్యాగ్ ఎలా సర్దుకుంటారు? మీకున్న 4 జతలు చదవడానికి ఎంతసేపు సార్? నువ్వు ఉంది నన్ను చూసుకోవడానికి. అది ఇంతకు ముందు సార్, ఇప్పుడు టర్మ్స్ మారిపోయాయి, అందుకే నేను బాబుని చూసుకుంటున్నాను. హే విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నాడు? స్ట్రెస్ ఎక్కువైందని చెల్సియాలో 2 వీక్స్ హఠయోగా కోసం వెళ్తున్నాడు. 2 వీక్సా? 2 వీక్స్ అట ఇక్కడే మిగలదు, అత్త అయిపోతుంది. అక్కడి నుంచి అంటే ఆసనాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. రియాలిటీలోకి రా. ఎవరికి ఎమోషన్స్ లేవరా? ఎమోషన్స్ అయ్యా. నేను లేకపోయినా మీరు అందరూ ఉండగలరు, కానీ ఖుషి తక్కువ. చిప్స్ పెట్టారా నీకు? మర్చిపోయావు. అయినా నా వాల్యూ మీకు ఇప్పుడు తెలియదు, వెళ్ళిపోయాక తెలుస్తుంది. ఆ యోగా నేర్చుకుని ప్రశాంతంగా సస్తా. మీరందరు నాకెందుకు? హ్యాపీగా ఉండండి. నువ్వెవరు? Hi, you're Vikram, yes? Yes. నువ్వు? I'm Chris from UK Child Service. Huh? Chris from UK Child Service. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? క్రిష్ గారంట చైల్డ్ సర్వీస్ నుంచి వచ్చారు. ఎంత కరెక్ట్ టైంకి వచ్చారో కదా. Where is Kushi? Inside. Please come. Please. I need to talk to both of you. I'm here to inform you that Kushi's parents have planned a trip before his birthday, as they do every year. And as the guardians of the kid, it's your responsibility to ensure that the trip is fulfilled. All the details and tickets are in this envelope. Can my fiancé come along with me? You're free to take whoever you want. That's all with your expense. Okay. Of course, I'd love to. Thank you. So, where are we going, uncle? Bristol. Oh, ఏంటి? రేయ్, మీ బాబు ఎక్కడికి ప్లాన్ చేశాడు తెలుసా? హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్. రిసీవ్ చేసుకోవడానికి టూర్ గైడ్ వస్తానన్నారు, ఇంకా రాలేదు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బ్రో. ఎందుకు వస్తారో, ఎవరి కోసం వస్తారో, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లా అనే చెప్తున్నా. Hi! Oh my god, after so long! How are you? I missed you, baby! You naughty boy, looking handsome, huh? Baby, how cute you look. How you fit, huh? మీరు You forgot me. No. అంటే చాలా కంట్రీస్ తిరుగుతుంటా కదా, ఫ్యాన్స్. అవును, ఇంతకీ మీరే కంట్రీ? Sorry, I'm so sorry. Hi, I'm Tanya, your tour guide. Right. You must be Anurag. You are Shanti, and that's your little one, Kushi, right? Stop! Vikram, Anurag's friend. Oh. She is Subhadra, Shanti's friend. Right. He is Karthik. ఈయన గురించి నాకు పెద్దగా తెలీదు. వీడు మాత్రం ఖుషియే. మీ ఇద్దరం కలిసే చూసుకుంటాం. అంటే దీంట్లో మేమెవరో కపుల్స్ మాత్రం కాదు. We're not a couple yet, but మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. Oh, nice. అడిగిందా? Nope. చెప్పాలనిపించింది అంతే. కన్ఫ్యూజ్ చేయకు బ్రో. నీ క్లారిటీ వచ్చింది కదా? All clear. పద. Let's rock. Great. Bro, bag. Let's go. నేను తీసుకొస్తాను. తీసుకో. హే, దా. Come on. అల్లరి చేయకుండా కూర్చోమన్నానా? Vicky, you're single, right? No, I'm committed. Okay. To? ఖుషి. Sweet. ఫెరారీ పెట్టుకుని ఇంత స్లోగా వెళ్తారా? ఫాస్ట్గా పోనీ. చచ్చిపోతున్నా, చిరాగ్గా ఉంది. ఇప్పుడే ఎక్కావు కదా, నాకు స్లోగా వెళ్దాం నచ్చదు. స్పీడ్గా వెళ్తే నువ్వు త్వరగా దిగిపోతావని ఆలోచిస్తున్నా. డైలాగ్కి సిచ్యువేషన్కి సంబంధం ఉందా? అయినా నేను ఏం లేదు.
నువ్వు పోనీ. ఖుషి అచ్చుడు హే హ్యాన్సమ్, టెన్షన్ పడకు, ఫుడ్ చాలా బాగుంటుంది. ఫుడ్ గురించి ప్రాబ్లం కాదు, ఇక్కడ డైజెస్ట్ చేసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. అమ్మో ఈడు మళ్ళీ మొదలు పెట్టాడు. ద్రోహి. ఓ, పిల్లాడిని బాగా చూసుకుంటున్నారు కదా. చూస్తున్నా. ఒక్క రోజు నాకు పెట్టావరా చెప్తా. Hey, 1 second, ఏమైంది? Are you okay? Take this, have some water first. Are you okay? Have this. Just look up in the air for a while. Kushi, don't worry. Hey, excuse me. Kushi, don't worry. Wait, padkotam. 1 second. Hey, Kushi, kucho. Hello. You'll be fine. Careful, Just careful. relax. Okay. ఫస్ట్ టైం అమ్మ అని పిలిచాడు. సో స్వీట్. ఇప్పుడు నానాన్ని ఎవరిని పిలుస్తాడు? అమ్మ చేతులు నెప్పుడుతాయి, నాన్న దగ్గరికి రా. అంటే అమ్మ చేతులు నెప్పుడుతున్నాయి నాన్న, నా దగ్గరికి రా అంటున్నా, అదనమాట. కదా నాన్న, ఇప్పుడు నాన్న అని పిలు నన్ను. Sir, you have to finish the food. We paid, no? Yes, you have paid, but the company policy is you have to finish the food, sir. Huh? Yes. నీకు కోకో చిప్స్ బిస్కెట్లు పెట్టింది నేను. అమ్మ అని తను పిలుస్తావేంటి? నాన్న అని నన్ను పిలిస్తే నన్ను పిలవాలి, అర్థమైందా? Guys, stay. This is a beautiful frame. Come. దా. Come. Say cheese. So keys, ma'am. Thank you so much. Here you go. These are your keys. Nice. Thank you. మరి మా రూమ్ కి Oh, actually, iki వాళ్ళిద్దరికి. ఇద్దరికి ఒకటే రూమా? ఓకే, నాకు అర్థమైంది. బట్ ఫెస్టివ్ సీజన్ ఉంది కదా, సో నో రూమ్స్ అవైలబుల్. చాలా ట్రై చేశాను. ఐఎమ్ సారీ. ఎలాగో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము, సో ఐ గెస్ విల్ బి ఓకే. యా సూపర్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే we can figure something out. నాకు ప్రాబ్లం ఉంది, ఖుషీకి ప్రాబ్లం ఉంది, బయట చాలా కోల్డ్ గా ఉంది. we can't, it's impossible. ఖుషి మాతో ఉంటాడు. ఖుషీదా బాయ్ విక్రమ్. చాలా హార్ష్ గా మాట్లాడుతున్నావు. హార్ట్లెస్ అయిపోయారు మీరు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవునా? వెళ్ళిపోండి. నేనున్నా కదా బేబీ. ఏం బేబీ? నా బొంద బేబీ అక్కడ ఉంది. ఖుషి, నేను అమ్మ అని పిలిచిన దగ్గర నుంచి నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో చూస్తున్నాను. అండ్ ఈ హ్యాపీనెస్ నీకు లైఫ్ లాంగ్ ఇవ్వాలనుకుంటున్నాను.
ఖుషి రెస్పాన్సిబిలిటీ మన ఇద్దరం కలిసి తీసుకుందాం. ఇంట్లో అంతా నేను చూసుకుంటాను. ఈ ఫెస్టివల్ సీజన్ ఏంటో, రూమ్స్ దొరకపోవటం ఏంటో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము? విక్రమ్, నా ట్రిప్ విక్రమ్. నా సంబేవ్, బీరా కరెక్ట్ టైం తెచ్చా. ఏమైంది? ఏమవుతాయండి నా బొందా? ఉన్న ఒక్క రూమ్కి వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో, ఇక్కడ నాకేమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను వచ్చా కదా, లీవ్ ఆల్ దిస్, ఆ, జస్ట్ లుక్ ఇంటూ మై ఐస్. చూస్తున్నా. ఫీల్ ద వైబ్. ఎంత దగ్గరగా ఉన్నా ఏమనిపించడం లేదా? అనిపిస్తుంది వాళ్ళిద్దరు కూడా ఇంత దగ్గరగా ఉంటారా? అన్బిలీవబుల్. చూడు పాపా, ఐఎమ్ సారీ. పాత వీకెండ్కో వేరే. ఇప్పుడు నాకేమనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే నాకెక్కడ ఎందుకు ఇలా అనిపిస్తుంది? అసలు ఇలా నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, సరేనా? ఒక ప్లేస్ ఉంది, కమ్. ఏం ప్లేస్? రా, కమ్. ఖుషికి బోర్ కొట్టకుండా ఒక తమ్ముడినో చెల్లెలనో ప్లాన్ చేస్తే బెటర్ ఏమో. మార్నింగ్. హే, గెటప్ లెదర్ని. ఏంటి పొద్దు పొద్దున్న ఇలా వచ్చారు? అయినా నైట్ మీరు మిస్ అయిపోయారు. అబ్బా, తానియా నైట్ బూమ్ బూమ్ అద్దరింది. నీ బొంద మన లగేజ్ పోయింది. హోటల్లో ఉండగా బ్యాగ్ ఎలా పోతుంది? అయినా నువ్వు ఊరికి ఇలా అరవమాక, బీపీ షుగర్లు అందుకే వస్తాయి. చిల్లుగా ఉండమని తానియా చెప్పింది. తనే అంతా తీసుకెళ్లిపోయింది. నువ్వు కోపంలో అలా మాట్లాడుతున్నావు. వై విల్ షీ టేక్? షీ ఇస్ నాట్ లైక్ దాట్. షీ ఇస్ అ థీఫ్ బ్రో, దొంగతను. మన లగేజ్ అంతా తీసుకెళ్లిపోయింది, కనీసం నా ప్యాంట్ కూడా వదలలేదు. నువ్వు మరీ అంత హార్ష్గా మాట్లాడు బ్రో. దొంగ గింగా. వై విల్ షీ డూ దాట్? ఫోన్ చేస్తే ఫోన్ ఏమని బ్రో? చెయ్యి ఫోన్ చేయి. అమ్మని నైట్ సెల్ఫీ దిగుతానంటే ఫోన్ ఇచ్చా. సెల్ఫీ దాన్ని కూడా సెల్ఫీ బాగా వచ్చిందా? సెల్ఫీ అంటే సెల్ఫీ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడమే, సెల్ఫీలు దిగడమే. దేశంగా దేశంలో ఇంకెంత దూరం నడుస్తాం బ్రో, అది కూడా ఈ గెటప్పుల్లోనా? ఆ రైల్వే స్టేషన్ ఎక్కడో చూద్దాం, పదా ఇంటికి వెళ్ళిపోదాం. గెటప్లకి ఉన్నాయి బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. అయినా ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళటం ఏంటి? మనం ఇంటికి వెళ్ళాలంటే ఖుషి గారిని హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కించిన తర్వాత. పిచ్చా నీకు? ఫోన్స్ లేవు, డబ్బులు లేవు. ప్రాక్టికల్ గా ఆలోచించు, ఎలా వెళ్తాం? మనసుంటే మార్గం ఉంటుంది. మనసా? ఎస్ కదా ఖుషి? పద. నాకు పిచ్చా? అసలు కామన్ సెన్స్ లేకుండా ఏమైనా బుద్ధి ఉందా? అయినా వాడికి పాలు దొరకపోతే నన్ను అంటావేంటి? అసలు పాలు తేవడం మీరే ఉన్నారు కదా. రోడ్డు మీద ఏంట్రా అడ్డంగా గొడవ? బుద్ధి లేదా? టోనీ, రోడ్డు మీద బండి ఆపి అరుస్తుంది నువ్వు, వాళ్ళు కాదు. పిల్లాడికి పాలు తెమ్మంటే తీసుకురాలేదు. పాలు దొరకట్లేదంటే అర్థం కావట్లేదంటీ. ఊరికి నేను నోరేసుకుని పడిపోతుంది. మీ బాబా? అవునండి. ఎవడి బాబైతే ఏంటి? ఇలా ఆగుతూ పోతే ఇంకా మనం ఆ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ కి వెళ్ళినట్టే. సార్, బలూన్ ఫెస్టివలా? అవును. సూపర్ టైమింగ్. ఓయ్ మనసు, మార్గం చూసావా? ఓ నోరేసుకుని పడిపోవడం కాదు, ఊరికే. నువ్వు ఊరుకో బాబా. నువ్వు రామ్మా. హలో, ఏంటా లుక్? పెళ్ళంలాగుండు. ఈ పెళ్ళాలంతా ఇంతే సార్. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టకపోతే నోరేసుకుని పడిపోతారు. ఇప్పుడు నీకు నేను లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదండి పదండి. వాడెవడు? అతను కేర్ టేకర్ సార్. మీరు పదండి. కేర్ టేకరా? పదండి, వచ్చేస్తాడు. బాబు బ్యాగ్ తీసురా, త్వరగా వచ్చి. పదండి సార్, పదండి. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ విక్రమ్.
ఐఎమ్ టోనీ. నైస్. థ్యాంక్ యూ సార్. పదండి. హే బ్రో నిన్నొక విషయం అడగాలి. చెప్పండి సార్. మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలైంది? 1 year. 1 year? 1 year అయింది. 2 years బేబీ ఎలా? ఫ్లో ఏదో ఫ్లోలో అయిపోయింది సార్. ఫ్లో నాటి ఫెలో. ఊరుకోండి సార్. సార్ లైఫ్ లో ఒకటే ఫిలాసఫీ, నో రూల్స్. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. ఫ్లోని ఫాలో అయిపోవాలి. సూపర్ బ్రో. సార్ నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆ రోజుల్లోనే ఆ ఫ్లోలో బాగా విక్రమ్. టోనీ, వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ లైక్ దిస్ అరేంజ్మెంట్స్. చెప్తే పిల్లలతో మనకెందుకు? కానీ ఏంటి ఓ గోల్ పెట్టేస్తారు? ఇంతమంది ఉండగా ఏంటో సెటప్? మై డిన్నర్ డేట్. అయ్యో, వాళ్ళందరి ముందు ఏంటి వాడికే? వాడు నెక్స్ట్ లెవెల్. కొంచెం అన్న సెన్స్ ఉందా? కార్తిక్ ముందలా నా మాట్లాడేది. జోక్ చేశా ప్రతి దానికి. అబ్బా డార్లింగ్, మనం తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఎలా ఉండేదో కూడా ఊహించలేను. ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టు. Cheers. One minute. ఒక్క నిమిషం. నీకు చిన్న సర్ప్రైజ్. నీ గుర్తుందా? 20 years బ్యాక్ నీకు ప్రామిస్ చేశాను. ఇది ఇవ్వటానికి 20 years పట్టింది. ఒరిజినలే, డైమండే. నీ చేతికి చాలా బాగుంటుంది. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. Cheers. బా వాళ్ళిద్దరు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో. అదెందుకో తెలుసా? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి. మాట. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ మొదలు పెట్టుకో. కంగ్రాట్స్ ఆన్ ద గిఫ్ట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు, బట్ దట్స్ నాట్ అ డైమండ్ రింగ్. అవునా? అంటే ఆయన మీకు చేసిన ప్రామిస్ బ్రేక్ చేశారు అంతేగా? అసలు 20 ఏళ్ల క్రితం ఆయన మాట ఇచ్చింది డైమండ్ రింగ్ గురించి కాదు. ఆయన దేని గురించి మాట ఇచ్చారో ఆయనకే గుర్తులేదు. ఆయన మాటదే ఉంది. ఇట్స్ జస్ట్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. లవ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా విధానాలున్నాయి. కొన్నిసార్లు అవి కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ తెలుస్తాయి. ఖుషి, రేయ్, ఎటు వెళ్తున్నావురా? ఫైర్ అది కాలిపోద్ది. దా, పడుకో. ఎక్కడికి వెళ్తున్నావు? పడుకోవా? క్రేజీ ఫెలో. గుడ్ నైట్. పడుకుంటావు కదా? పడుకో. మళ్ళీ లేకోమాక.
ఖుషి హాట్ ఎయిర్ బలూన్స్. చూడటం వరకు ఓకే, కానీ ఎక్కాలంటే టికెట్ ఉండాలి కదా. హే బ్రో, యా ఇగో టికెట్స్. హాట్ ఎయిర్ బలూన్ టికెట్స్. యా, గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మై బాయ్. ఇచ్చో టికెట్ లిస్ట్ నౌ. థాంక్యూ సో మచ్ టోనీ. అదేంటి అవి మీ టికెట్స్ కదా, ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఆ బాబు గురించి మీరు ఇంత చేస్తున్నారు, మీ గురించి మేము ఈ మాత్రం చేయలేమా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టోనీ. మదర్ ఖుషి, లెట్స్ గో. ఐ నో యు నాట్ ఎ కపుల్, బట్ యు మేక్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అమ్మో నా బ్యాగు చూసారా, పోయినాయి అన్నారు. తొక్కలోది అన్నీ ఉన్నాయా? అన్నీ ఉంటాయి బ్రో. అన్నీ తీసేసి బ్యాగ్ పెడతారా? There's a note. నోటా? Hey Vikram, you're like a kid. And that's what I like about you. ఎందుకంటే నువ్వెప్పుడూ హ్యాపీగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతావు. అసలు ఛాన్స్ ఉంటే నేనే పెళ్లి చేసుకునేదాన్ని, బట్ నువ్వు కమిటెడ్ కదా. ఈ ట్రిప్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనే ఇలా చేశాను. హోప్ యూ ఎంజాయ్డ్ ది అడ్వెంచర్. ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్. అడ్వెంచరా? ఏంటి అడ్వెంచర్? బట్టలు లేకుండా రోడ్ మీద తిరగడమో, బాబుని పట్టుకుని రోడ్ మీద నుంచోడమో? ఆ కపుల్ మనకు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయేది, లేకపోతే ఏం చేసేవాళ్ళం? రాబరీయా లేకపోతే స్ట్రీట్ డాన్సా? తిను కరెక్ట్ గానే చెప్పింది, నువ్వు పిల్లోడివి, ఒక ప్లానింగ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఏదో ఒకటి చెప్పి రోజు మేనేజ్ చేస్తుంటావు అంతే. చా, మేనేజ్ చేస్తూ రోజులు గడపచ్చు, లైఫ్ని గడపలేం. నువ్వు మాత్రం పెళ్లి చేసుకో బ్రో. అయినా పిల్లల్ని మాత్రం అస్సలు కనదు. ఎందుకంటే ఒకడు రోడ్డు మీద ఖాళీగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, కానీ అదే ఒక ఫ్యామిలీని, ఒక పిల్లోడిని రోడ్డు మీద నించోబెడితే చాలా అసహ్యంగా ఉంటుంది. పిల్లలకి ఏం కావాలో పేరెంట్స్ అడగకుండానే ప్రొవైడ్ చేస్తారు బ్రో. కార్తిక్ ప్లీజ్. వీడొచ్చి నేనేమైనా అడిగితే నువ్వేం చేస్తావు? ఎవరినైనా వెళ్ళి ఫస్ట్ హెల్ప్ అడుగుతావు, లేదంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు, అంతే కదా. అయినా నీకు అవసరం లేదు, ఎందుకంటే ఖుషి నీ కొడుకు కాదు కదా. బ్రో మీ దగ్గర టైం ఉందా? ఏంటి కొత్త గెటప్? జాబ్ ఇంటర్వ్యూ. సడన్ గా ఇంటర్వ్యూ ఏంటి? ఏంటి ట్రిప్ వల్ల వచ్చిన చేంజా? అయినా ఇవన్నీ నీకు కొత్త కదా. ఈ సర్టిఫికెట్స్ అండ్ క్రెడెన్షియల్స్ అయితే నువ్వు బాగా మేనేజ్ చేస్తావు, యూర్ గుడ్ అట్ ఇట్. ఇంతకీ ఏం చేసావు నువ్వు? యూనాలజీలో థీసిస్ చేస్తున్నావా? In 2 months you'll be Dr. Vikram. This is huge, man. సార్ యూనాలజీ అంటే ఏంటి సార్? సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ వైన్ అండ్ వైన్ మేకింగ్. వావ్, అంటే ఏంటి సార్? వైన్ తయారు చేసే విధానాన్ని పరిశోధించడం. మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్లే బ్రో. సార్ బాయ్ సార్, ఆల్ ది బెస్ట్. విక్రమ్ సార్ భలే ఉన్నారు కదా సార్. విక్రమ్, బయట చలిగా ఉంది కదా, ఈ కోట్ తీసుకో. సడన్ గా ఇంటర్వ్యూ ఎందుకో నాకు తెలీదు, కానీ ఆల్ ది బెస్ట్. రామచంద్ర రఘువీర సమృద్ధ సుభాష శేష శయన
sir. Go ahead. This is Vikram. Hi, Vikram. Nice to meet you. Good to see you, Vikram. Welcome. Thank you. Let's go. Let's go. Well, what an impressive yet crazy profile you have, man. I'm certainly impressed with the amount of information you've gained with your research. Thank you, sir. You got a job, buddy. Thank you. That's fine. But one small request. What? I need advance paycheck. Advance paycheck? For what? నా కొడుకు పుట్టినరోజు నా డబ్బుతోనే సెలబ్రేట్ చేయాలి. It's my son's birthday, so I need the money. You got it. Thank you. Congrats. Thank you very much. I'll see you soon. Yeah. ఖుషి రా నాన్న. హాయ్ విక్రమ్, మేం ఖుషి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, అదే శాంతి పేరెంట్స్. మా మనవడిని మీరిద్దరూ ఇప్పటి వరకు ఇంత బాగా చూసుకున్నందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. ఖుషీని తీసుకెళ్ళడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు మీకు ఖర్చైన ప్రతి ఎక్స్పెన్స్ మేమిస్తాం. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇచ్చేసి మా మనవడిని మాతో తీసుకెళ్తాం. బాగా లేట్ చేశాం. He deserves a better life. మాకంటూ మిగిలింది వీడొక్కడే బాబు. ఖుషి ఇక్కడే ఉంటాడండి. తను మాత్రం రాడు. కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఖుషి మా మనవడు. మీరు జస్ట్ కేర్ టేకర్స్ మాత్రమే. మీకు వాడికి ఎలాంటి రిలేషన్ లేదు. ఒకవేళ మీరు కాదని అడ్డుపడితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఓ, లీగల్గా ప్రొసీడ్ అవుతారా? అవును. అవండి, నేను చూసుకోండి. విక్రమ్, రిలాక్స్. బ్రో, ఈ విషయంలో నువ్వు మాట్లాడుకో. సార్ కాస్త ఆగండి సార్. నువ్వు ఆగరా. విక్రమ్ ప్లీజ్ చెప్పేది విను. నేను విన్ను. ఏం మాట్లాడుతున్నారు మీరు అందరు? అసలు వాడికి మనకి రిలేషన్ లేదంట. ఇప్పుడు వచ్చి ఖుషి కావాలంటే ఇచ్చేస్తావా? విక్రమ్ 1 minute ఇలా రా. విక్రమ్ 6 months వరకే ఇదంతా అని మనకి తెలుసు. అది తెలిసి కూడా మనమే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం. ఎంతైనా మనం కేర్ టేకర్స్ మాత్రమే. ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేం కదా. ఒక్కోసారి ట్రావెల్ చేసినప్పుడు మనకు ఒక ప్లేస్ చాలా నచ్చేస్తుంది. ఈ నచ్చేసిందని అక్కడే ఆగిపోతే ముందుకి వెళ్ళలేం కదా. ఇక్కడ మన ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఖుషి ఫ్యూచర్ కూడా. ఫస్ట్ టైం నేను ఇలాగ ఎమోషనల్గా మాట్లాడుతుంటే నువ్వు లాజికల్గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పేది రైటే. హే విక్రమ్, ఐ నో ఇట్స్ నాట్ ద రైట్ టైం టు లీవ్. ఇంట్లో పెళ్లి ప్రెషర్ ఎక్కువైంది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు మా పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, యూర్ గుడ్. వికీ నాన్న, నీ ఫేవరెట్ చికెన్ కర్రీ. ఏమైందిరా నానా? ఏంటి అలా ఉన్నావు? యూకే వెళ్తున్నప్పుడు పిల్లాడితో ఎలా ఉండగలనుకున్నాను. వాడు నా కొడుకు కాదు. ఆడు పుట్టాడని విషయం కూడా నాకు తెలీదు. 4 నెలలు వాడిని కలిసి పెంచాం. బాగా టార్చర్ చేశాడు. ఆడే నవ్విచ్చేవాడు.
ఆడి ఆడిచ్చేవాడు. భలే ఉండేది మా. అసలు 4 నెలలు ఎలా గడిచినా కూడా తెలియలేదు. సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి వాడిని తీసుకెళ్ళిపోయారు. చాలా కష్టంగా ఉండింది, తట్టుకోలేకపోయాను. 4 రోజులు వాళ్ళు లేకపోతేనే నాకు లైఫ్ని కంప్లీట్లీ మిస్ అయిన ఫీలింగ్. అలాంటిది మీరు మమ్మల్ని 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి మేము లండన్ యూఎస్ వెళ్ళిపోతున్నాం అంటే మీ పేరెంట్స్ ఎలా ఉండగలుగుతున్నారు మా? నేను బాగా గుర్తొస్తానా? అసలు మర్చిపోతే కదరా, ఇంట్లో ఏ చోటు చూసినా నువ్వే గుర్తుకొస్తావు. ప్రతి చోటు. హాల్లోకి వెళ్తే నువ్వు చేసిన అల్లరి, కిచెన్లోకి వెళ్తే నీకు ఇష్టమైన కూర, అలా ప్రతిదీ. కిచెన్లో విండో గ్లాస్ పగిలిపోయి చూస్తే నువ్వు ఆడిన క్రికెట్ గుర్తుకొస్తుందిరా. ఆ బుల్లి సైకిల్ చూశాననుకో, నీ కాలికి తగిలిన దెబ్బ గుర్తుకొస్తుందిరా. ఇలా ప్రతిదీ చూస్తే నువ్వే గుర్తుకొస్తావురా. నీతో మాట్లాడాలని చాలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు అమ్మా అని పిలిచినట్టు అనిపిస్తుందిరా. తిరిగి చూస్తే నువ్వు ఉండవు. ఎలాగైనా వీడితో మాట్లాడని కాల్ చేస్తానా? నువ్వు బిజీగా ఉంటావని ఫోన్ పెట్టేస్తాను. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ రా. మేం మిమ్మల్ని మాకు దూరంగా పంపించేది లైఫ్లో ఏదో చెయ్యలేకపోయామే, మిస్ అయ్యేమే అనే ఫీలింగ్ మీలో రాకూడదని. అలాని మేం మిమ్మల్ని మిస్ అవ్వమని కాదు, ఆబ్వియస్లీ చాలా మిస్ అవుతాం. ఎన్నోసార్లు నువ్వు పక్కనే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ చిన్నప్పుడు నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని నా చేతి మీద పడుకునేవాడివి. అవే లైఫ్లో ద మోస్ట్ పీస్ఫుల్ అండ్ లవ్లీ డేస్ ఏమో. ఏ టెన్షన్ ఉన్నా టక్కన పోయేది. పేరెంట్స్గా మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు మాకు కాల్ చేసి మా గురించి అడగాలని కాదు, మేం బాగున్నాం అని మీరు చెప్తే వినాలని. ఆ ఒక్క మాట మాకు స్లీపింగ్ పిల్లా పనిచేస్తుంది. కానీ ఆ స్లీపింగ్ పిల్ మాకు రోజు కావాలరా. విక్రమ్, మా బీపీలు షుగర్లు ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి తెలుసా? మీరు హ్యాపీగా ఉన్నప్పుడు. యువర్ హ్యాపీనెస్ ఈజ్ అవర్ హ్యాపీనెస్. నానా, సుభద్ర హ్యాపీగా ఉంటుందా? నువ్వు ఇక్కడ హ్యాపీగా లేవు కదరా. ఇంకో 3 గంటలో పెళ్లిమా. మరైతే ఇక్కడే కూర్చుని ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళు. అవును, ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ దూరం సార్ అది. అయితే రే, తనకి పెళ్ళయ్యేంత వరకే నీకు చెప్పే అవకాశం ఉంది. ఒప్పుకుంటుందో లేదో తన ఇష్టం, కానీ చెప్పకపోవడం నీ పొరపాటు అవుతుంది. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది. పెళ్లి కుమార్తెని తీసుకురండి. అన్నయ్య గారు, అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. అమ్మాయిని తీసుకొస్తున్నారమ్మా. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? పెళ్లికంటూ వెళ్తే ఖుషిని తీసుకునే మూసుకుందా.
అయ్యో బాబాయ్ దొరికిపోయావు. ఎవరది? Stop there. సార్ డోంట్ షూట్ హ్యాండ్స్ అప్. సార్ అది నువ్వా? నువ్వెందుకు వచ్చావు? వాళ్ళొచ్చింది ఖుషి కోసమే. వాడెదురు చూస్తోంది కూడా మీకోసమే. సీత, ఏమండి, మన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వాణ్ణి తీసుకొచ్చాం. తీసుకొచ్చి వాణ్ణి ఒంటరి వాణ్ణి చేశాం. మన దగ్గరున్న డబ్బు, వాడి మీద మనకున్న హక్కు, ఇవేవి వాణ్ణి ఆనందంగా ఉంచలేకపోయాయి. అప్పుడు దాని సంతోషాన్ని అర్థం చేసుకోక తప్పు చేశాం. ఇప్పుడు వీడి బాధని కూడా అర్థం చేసుకోకపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు తీసుకెళ్ళిపో బాబు, వీణ్ణి తీసుకెళ్ళిపో. సార్ 2 గంటల్లో అంత దూరం ఇంపాసిబుల్ సార్. లైట్లు సరిగ్గా రాయట్లేదు, కనీసం టపాకాయలైనా పేల్తాయారా? చూడండి సార్, గాల్లో లేచిపోతాయి. సార్ జుట్టుకేం పెడతారు సార్? తలతల మెరిసిపోతా ఉండదు. చెప్తాలేరా. పద. ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్నా. ఖుషిని నేను చూసుకుంటాను. కార్తిక్ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. హెలికాప్టర్ వస్తుంది ఏంటండి? జుట్టు ఏంటి అలా ఎగిరిపోయింది? జుట్టుకేదో పెట్టడం కాదురా, విగ్గే పెట్టాడు. ఇది ఎవడో హెలికాప్టర్ వేసుకొచ్చాడు. ఎవరయ్యా నువ్వు? మీరు మాటకి ఎంత విలువిస్తారో నాకు తెలుసు అంకుల్. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతారో కూడా నాకు తెలుసు. మీకు మాట వస్తుందని మాట తప్పరని కూడా నాకు తెలుసు. మీరు మాట మీద నిలబడి అలసిపోయి నిలబడలేకపోతున్నారని కూడా నాకు తెలుసు అంకుల్. ఏం మాట్లాడుతున్నావు? మాట విలువ తెలుసుకుని మాట్లాడుతున్నాను. కానీ ఇవన్నీ ఇప్పుడు ఆయనకెందుకు చెప్తున్నావు? మీ నాన్నతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను? మా నాన్న అక్కడున్నారు. అంకుల్ ఎవడరా బాబు? మీరు మాటకి ఎంత విలువిస్తారో నాకు తెలుసు. ఇచ్చిన మాట కోసం అంతా విన్నారులే కానీ మీరు మేడం చెప్పండి సార్. నిన్ను చీరలో చూసిన ప్రతిసారి నీకు ఓ విషయం చెప్పాలనుకున్నా. ఆవిడ ఇప్పుడు కూడా చీరే కట్టుకుంది. ముందు మ్యాటర్ చెప్పండి. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వెళ్ళావు? నేను ఎందుకు వెళ్ళానో నీకు బాగా తెలుసు. నేనెందుకు వచ్చానో నీకు తెలీదా? అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది, అమ్మాయిని పిలవండి. సుభద్ర, నన్ను పెళ్లి చేసుకో.
సుభద్ర అంకిల్ ఆగండి. సరే నీకో మాటిస్తా, పొద్దున్నే నీకన్నా ముందు లేస్తా. వాడికి బ్రేక్ఫాస్ట్, నీకు బ్లాక్ కాఫీ. అమ్మాయిలు కనిపిస్తే తల దించుకుని ఆఫీస్కి వెళ్తా. బార్ కనపడితే తల తిప్పుకుని ఇంటికి వస్తా. లైఫ్లో ఇంకెప్పుడు తాగను. ఖుషి గడ్ మీద ప్రామిస్. ఖుషి 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 ఖుషి